कितना सुंदर कितना विराट होगा रचनाकार। कितना सुंदर कितना विराट होगा रचनाकार। रचा है जिसने इतना सुंदर, रचा है जिसने इतना सुंदर विशाल ये संसार। कौन वो विराट रचनाकार, कौन वो विराट रचनाकार। कितना सुंदर कितना विराट होगा रचनाकार। ఓం శాంతి. ఈరోజు మనం బ్రాహ్మణ జీవితం యొక్క చిత్రకారుడు ఎవరు అనే మహావాక్యంపై చింతన చేసేందుకు ప్రయత్నం చేద్దాము. ఈ మురళి యొక్క రివైజ్ డేటు 17/10/2003. మురళి యొక్క హెడ్డింగు పూర్తి సంవత్సరమంతా సంతుష్టమనిగా అయి సదా సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టంగా చెయ్యాలి. బాబా ఈ మురళిలో మనసుకు సంబంధించి అదేవిధంగా స్వరాజ్యాధికారులుగా అయ్యే విషయంలో సాధన చేయాల్సినటువంటి కొన్ని మధుర మహావాక్యాల గురించి బాబా చాలా విశేషంగా మధుర మహావాక్యాలను వినిపించారు. బాబా ఎవరంటే హృదయాభిరాముడు. తన ఎదురుగా ఉన్నవారిని మరియు దూరంగా ఉన్నవారిని కూడా మనసుతో సమీపంగా ఉన్న పిల్లలను చూసి చాలా హర్షిస్తున్నారు. ఆ పిల్లలు ఎటువంటి వారు అంటే అతి ప్రియమైన పిల్లలు. రాజా బిడ్డ అని బాబా అన్నారు. నా పిల్లలు ప్రతి పుత్రుడు కూడా రాజే, మీరు రాజా పిల్లలు అని బాబా చెప్పారు. ఎందుకంటే ఈ పరమాత్మ ప్రేమ మురిపెము విశ్వంలో చాలా కొద్ది మంది ఆత్మలకే ప్రాప్తిస్తుంది. మరి ఇటువంటి పరమాత్మ ప్రేమ, పరమాత్మ మురిపెమునకు అంటే అల్లారు ముద్దుతనం అంటారు కదా, నా ముద్దు పిల్లలు అని మురిపెంగా చూస్తారు కదా తల్లిదండ్రులు. అటువంటి మురిపెమునకు, అటువంటి ప్రేమకు మనం అధికారులుగా అయ్యాము అని మనం గ్రహించాలి. మరి బయట ప్రపంచంలో వారైతే బయట వెతుకుతూ రండి రండి అని పిలుస్తున్నారు. కానీ మనము ఎక్కడ ఉన్న వాళ్ళము అక్కడే కూర్చుని పరమాత్మ ప్రేమను మనస్ఫూర్తిగా అనుభవం చేస్తున్నాం. మనం పరమాత్మ పాలనలో పాలింపబడుతున్నాం. బాబా అన్నారు, స్వరాజ్యాధికారులుగా అయిన వారే విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. ఈ విధంగా మురళి నడిపిస్తూ బాబా అడిగారు, బ్రాహ్మణ జీవితం యొక్క చిత్రకారుడు ఎవరు? మరి ఈ సంగమయుగి బ్రాహ్మణ జీవితం ఎంత సర్వశ్రేష్టమైన జీవితం, ఎంత అద్భుతమైన జీవితం మరియు ఎంత సుందరమైన జీవితం. ఇటువంటి జీవితం మరెప్పుడూ లభించదు. ఎందుకంటే ఈ జీవితంలో ఒక విశేషత ఉంది. ఆ విశేషత ఏంటంటే స్వయంగా భగవంతుడు తోడుగా అయ్యి మన జీవితాన్ని తీరానికి చేరుస్తారు. మిగిలిన యుగాలలో మన జీవితాలలో దేవతలు ఉంటారు, మహారాజులు ఉంటారు, ఇంకా మహాత్ములు ఉంటారు, విశేషాత్మలు ఉంటారు. కానీ ఈనాటి ఈ బ్రాహ్మణ జీవితంలో విచిత్రమైన తండ్రి మనకు తోడుగా ఉంటారు. మరి ఇటువంటి జీవితం
ఎంత గొప్ప జీవితం అని మనం చింతన చేయాలి. స్వయంగా సాక్షాత్తు భగవంతుడే మనల్ని పాలన చేస్తున్నారు. ఎప్పుడు కూడా వదిలేయరు. బయట ప్రపంచంలో తండ్రికి పిల్లలకి గొడవ వస్తే విడిపోతారు. కానీ ఈ బ్రాహ్మణ జీవితంలో ఈ తండ్రి ఎప్పుడూ కూడా పిల్లలను వదిలివేయరు. ఒక్కసారి పట్టుకున్నారు అంటే ఆ బిడ్డను చాలా మురిపెంగా ప్రేమగా చూస్తారు. ఎటువంటి అల్లరి చేసినా కూడా అనేక రూపాలలో శిక్షణను ఇస్తూ తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారే తప్ప వదిలివేయరు. మరి ఈ బ్రాహ్మణ జీవితం యొక్క చిత్రకారుడు ఎవరు అంటే స్వయంగా తండ్రి, స్వయంగా బాబా, స్వయంగా భగవంతుడు. భగవంతుడు చిత్రకారుని రూపంలో వచ్చి మన చిత్రాలను తయారు చేస్తున్నారు. ఈ చిత్రాలు ఎలాగ తయారవుతాయంటే చరిత్రను సృష్టిస్తాయి. కలియుగ అంతిమ సమయంలో చరిత్రను సృష్టిస్తాయి. అదేవిధంగా పూర్తి కల్పమంతా కూడా చరిత్రను సృష్టిస్తాయి. ఈ చిత్రకారుడు చైతన్య దేవీ దేవతలను తయారు చేస్తాడు. ఈ చిత్రకారుడు తయారు చేసే చిత్రాలకు 21 జన్మల పాటు గ్యారంటీ ఉంటుంది. అంటే 2500 సంవత్సరాల పాటు ఈ చిత్రకారుడు తయారు చేసిన చిత్రాలు చెక్కు చెదరకుండా ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. మరి ఈ చిత్రకారుడు చిత్రాలను తయారు చేస్తూ ఉన్నప్పుడు మనం ఎంత సంలగ్నతతో ఉండాలి. చూడండి, ఎవరైనా పెయింటరు పెయింట్ చేస్తున్నప్పుడు పదే పదే ఆ పేపర్ను లాగుతూ ఉన్నప్పుడు చిత్రకారుడు ఎంత బాగా చిత్రాన్ని గీయాలనుకున్నా కూడా కొంత వ్యత్యాసం అనేది, భిన్నత అనేది వచ్చేస్తుందా లేదా ఒకసారి చింతన చేయండి. అదేవిధంగా మన మనసుని పదే పదే బాబా నుండి దూరం చేస్తూ ఉంటే బాబా ఎంతగా మన చిత్రాన్ని అద్భుతంగా తయారు చేయాలనుకున్నప్పటికీ అది తయారు కాదు. ఏదైనా విలువైన వస్తువు లేదా నగలు, డబ్బులు ఇలాంటివి లాకర్లో పెట్టినా, బీరువాలో పెట్టినా, లేదా ఏదైనా ప్రత్యేక ప్రదేశంలో ఉంచిన మనసంతా కూడా అక్కడే ఉంటుంది కదా. భలే ఇంట్లో ఉన్న, ఆఫీస్కి వెళ్తున్న, వ్యవహారాలకు వెళ్తున్న మనసు మాత్రం ఆ విలువైన వస్తువుల మీదే ఉంటుంది. ఆ వస్తువులు లేదా నగలు లేదా ఆ డబ్బులు అక్కడ ఉన్నాయి అని అనుకుంటారు. అదేవిధంగా మన దైనందిన జీవితంలో ఎప్పుడైతే మన మనస్సుని ఈ చిత్రకారుడికి సమర్పిస్తామో అప్పుడు మనం నిశ్చింతగా ఉండగలుగుతాం. మన యొక్క శ్రేష్ఠ భాగ్యం అనేక జన్మలకు దివ్యంగా, భాగ్యంగా తయారవుతుంది. విశేషంగా ఈ చిత్రకారుడు అమృతవేళ సమయంలో వచ్చి మనల్ని అందమైన, చైతన్యమైన దేవీ దేవతలుగా తీర్చిదిద్దుతారు. ఈ చిత్రకారుడు ఎంతటి అద్భుతమైన చిత్రకారుడు అంటే కంటికి కనిపించరు. కేవలం అనుభూతి శక్తి ద్వారా మాత్రమే, స్వచ్ఛమైన బుద్ధి ద్వారా మాత్రమే ఈ చిత్రకారుణ్ణి మనం చూడగలము, అనుభవం చేసుకోగలము.
మరి చూడండి, బయట ప్రపంచంలో మనుష్యులు తయారు చేసే చిత్రాలకు అవార్డులు ఇస్తారు, నగదునిస్తారు, రివార్డునిస్తారు. మరి ఈ చిత్రకారుడు తయారు చేసే చిత్రాలు ఏమిటి అంటే అనేక మంది జీవితాలని తీర్చిదిద్దుతారు, అనేక మందికి సుఖశాంతులని ఇస్తారు. ఈ చిత్రకారుడు తయారు చేసే చిత్రాలు రాజ్యం చేస్తాయి. ఏ రాజ్యం అంటే విశ్వరాజ్యం చేస్తాయి. అనంతమైన సుఖశాంతుల ప్రపంచానికి అధికారులుగా అయిపోతాయి ఈ చిత్రకారుడు తయారు చేసే చిత్రాలు. మరి మనం కూడా మన యొక్క చిత్రాన్ని అనగా మన యొక్క మనస్సు బుద్ధిని ఈ చిత్రకారుడైన శివబాబాకు సంపూర్ణంగా సమర్పించేస్తే త్వరలోనే మనకి ఒక అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైన, చరిత్రపూర్వకమైన చిత్రము తయారయ్యి మనకి బహుమతిగా ఇస్తారు. చూడండి, ఈ బ్రాహ్మణ జీవితాన్ని తీర్చిదిద్దేవాడు స్వయంగా భగవంతుడు. మనం ఆచరించే నియమాలు, వ్యవహార శైలి ఇవన్నీ కూడా ఈ ఒక్క జన్మలో చేసే ఈ పురుషార్థం అనేక జన్మలకు ప్రారబ్ధ రూపంలో మన తోడుగా వస్తుంది. ఈ చిత్రకారుడు మరలా 5000 సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తారు. ఒకసారి ఆలోచించండి, మామూలుగా విదేశాల నుండి ఎవరైనా ఆర్టిస్టులు వచ్చినప్పుడు చాలామంది అపాయింట్మెంట్ తీసుకుంటారు. వారి చిత్రాలను తయారు చేసుకోవడానికి ఆ చిత్రకారుడి దగ్గరికి వెళ్తారు. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ యొక్క చిత్రాలను నీట్గా, అందంగా తయారు చేసుకుంటారు. కానీ ఈ చిత్రకారుడు ఎటువంటి చిత్రకారుడు అంటే విచిత్రమైన చిత్రకారుడు 5000 సంవత్సరాల తర్వాత మాత్రమే మళ్ళీ దొరుకుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ చిత్రకారుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మన మనసు బుద్ధిని వారికి సమర్పించాలి. సమర్పించడం అంటే ఏదో అక్కడ పెట్టి వదిలేయడం కాదు. ఆ చిత్రకారుడు ఏవైతే లైన్స్ చెప్తున్నారో, ఇప్పుడు ఏముంది, ఒక మనిషిని చూసి చిత్రం తయారు చేయాల్సి వచ్చినప్పుడు, గీయాల్సి వచ్చినప్పుడు ఆ మనిషి కదలకుండా ఉండండి అని అంటారు. ఫోటో తీసినప్పుడు కూడా అదే అంటారు, కదలకండి, చిరునవ్వు నవ్వండి అని అంటారు. అదేవిధంగా ఈ విచిత్రమైన చిత్రకారుడు మన చరిత్రపూర్వకమైన చిత్రాన్ని తయారు చేస్తున్నప్పుడు మనము కూడా అదే విధంగా కదలకుండా ఉండాలి. కదలకుండా ఉండాలి అంటే ఏంటి? శరీరం కాదు, మనసుని కదలకుండా, అటు ఇటు వెళ్ళకుండా ఆ చిత్రకారుడి వైపే మళ్ళించాలి. బుద్ధిని కూడా విచలితం చేయకుండా, వ్యర్థ విషయాల వైపు మళ్ళించకుండా ఈ చిత్రకారుడి వైపు మళ్ళించాలి. అప్పుడు మాత్రమే వారు ఏదైతే ఆశ పెట్టుకున్నారో, నా పిల్లలు రాజా పిల్లలు, ప్రతి పుత్రుడు రాజా బిడ్డే, వీరు సుఖశాంతులతో కూడిన ప్రపంచానికి అధికారులుగా అవుతారని ఏదైతే శుభ ఆశను పెట్టుకున్నారో ఆ విధంగా చిత్రం అనేది తయారైపోతుంది. అందుకని ముఖ్యంగా బాబా ఈ మురళీలో చెప్పారు, ఈ బ్రాహ్మణ జీవితానికి చిత్రకారుడు ఎవరు అంటే స్వయంగా శివబాబాయే, తండ్రియే. మరి ఈ తండ్రి బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ గురించి చెప్తున్నారు, రాయల్టీ గురించి చెప్తున్నారు. ఏదైనా చిత్రాన్ని అంటే ఒక ఫోటోని కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు దాని యొక్క రాయల్టీ చూస్తారు, దాని యొక్క పర్సనాలిటీ చూస్తారు, క్వాలిటీ చూస్తారు.
అది ఇంటిలో పెట్టుకుంటే విశేషంగా మా ఇంటిలో ఈ ఫోటో ఉంది అని ఫీల్ అవుతారన్నమాట. అలా బాబా చెప్తున్నారు, బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ, రాయల్టీ ఏమిటో తెలుసా అని బాబా అడిగారు. ఏమిటి? ఈ బ్రాహ్మణ జీవితం సుందరంగా, సంతోషంగా, సుసంపన్నంగా నడవాలి అంటే ఒకటే ఒకటి ఆధారం. ఏంటి? ఈ బ్రాహ్మణ జీవితం నాకు సంతృప్తిగా లేదు, అందరూ బాగున్నారు అని అనుకుంటూ ఉంటాం. ఈ బ్రాహ్మణ జీవితంలో ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి అని అనుకుంటాం. కానీ బాబా చెప్తున్నారు, ఈ బ్రాహ్మణ జీవితానికి పునాది అనండి, పర్సనాలిటీ అనండి, అంటే వ్యక్తిత్వం అనండి, రాయల్టీ అనండి, ఏమైనా అనండి, అది ఏంటి అంటే పవిత్రత, ప్యూరిటీ. ఇది లేకుండా మనం బ్రాహ్మణము జీవితము, బాబా పిల్లలమని పేరు చెప్పుకొని ఎంత పురుషార్థం చేసినా కూడా ఆ పురుషార్థం ఒకవైపు నుండి జరుగుతుంది, మరొక వైపు నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం జీవిస్తున్న ఈ సంగమయుగి బ్రాహ్మణ జీవితం సుందరంగా ఉండాలి అంటే దానికి ఆధారం పవిత్రత. మరి ఆదిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన లక్కీబాబు, లేఖరాజు ఎన్నో తిరస్కారాలను ఎదుర్కోవలసి వచ్చింది అంటే కారణం ఈ పవిత్రతయే. కాబట్టి ఎప్పుడూ కూడా పవిత్రతను కోల్పోకూడదు. మరి బాబా చెప్పినట్లు ఈ పవిత్రత రాయల్టీ, ఈ పవిత్రతయే రాయల్టీ. బాబా అన్నారు, నిజమే కదా, నిజమే కదా, పవిత్రతయే కదా రాయల్టీ. బ్రాహ్మణాత్మలందరూ ఎవరైతే కూర్చొని ఉన్నారో వారందరిలో పవిత్రత యొక్క రాయల్టీ ఉంది కదా అని అడిగారు బాబా. అంతేకాదు, అవును అని తల ఊపండి. చూసారా బాబా ఎంతగా డైరెక్షన్ ఇస్తున్నారో? పవిత్రత మీ రాయల్టీ. మీరు తల ఊపండి, ఎస్ అవును పవిత్రత రాయల్టీ అనండి పిల్లలు. వెనక ఉన్నవారు చేతులెత్తుతున్నారు అని బాబా అడిగారు. మీరు వెనక లేరు, ఎదురుగా ఉన్నారు. చూడండి, దృష్టి ఎప్పుడు కూడా వెనకకే వెళ్తుంది. ముందున్న వారినైతే తల కొద్దిగా ఇలా దించి చూడాలి. బాబా హాల్లో కూర్చుని ఉన్నప్పుడు, దాదీజీలోకి వచ్చినప్పుడు బాప్దాదా కింద వారిని అయితే ఇలా కిందకి తల వంచి చూడాలి. కానీ దూరంగా ఉన్న వారిని అయితే మామూలుగా దృష్టి అనేది సుధాగా పోతుంది అంటున్నారు. కాబట్టి బాబా అంటున్నారు, ఈ చిత్రకారుడు చెప్తున్నారు, ఓ చిత్రాల్లారా పరిశీలించుకోండి, నాలో పవిత్రత పర్సనాలిటీ సదా ఉంటుందా? ఎవరైనా పెయింటర్కి పేపర్ ఇచ్చి ఒక మంచి పెయింట్ తయారు చేయండి అంటే ఆ పేపరు క్వాలిటీ అడుగుతాడు అతను. మంచి క్వాలిటీ గల పేపర్ ఇవ్వండి, అప్పుడు ఒక మంచి చిత్రాన్ని నేను తయారు చేసి ఇస్తాను అంటారు. క్వాలిటీ తక్కువ ఉన్న పేపర్ మీద మంచి చిత్రం రావాలి అంటే అది అంతగా సాధ్యం కాదు. కాబట్టి బాబా అంటున్నారు, మీరు పరిశీలించుకోండి, పవిత్రత వ్యక్తిత్వం నాలో ఎంతగా ఉంటుంది, మనసు ద్వారా పవిత్రత ఎంతగా ఉంటుంది, మాటలలో పవిత్రత ఎంత ఉంటుంది, కర్మలలో పవిత్రత ఎంత ఉంటుంది, వృత్తి, దృష్టి, కృత్తి, ఇలా అన్నిటిలో కూడా పవిత్రత తొణికిసలాడాలి. అప్పుడే ఈ బ్రాహ్మణ జీవితం సుందరంగా అవుతుంది. అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకోగలము. మనం ఎంతెంతగా ఈ పవిత్రత పర్సనాలిటీ ద్వారా అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తూ ఉంటామో ఈ అనుభవము తదుపరి జన్మల వరకు తీసుకువెళ్ళిపోతుంది.
కాబట్టి బాబా అంటున్నారు, మనసులో పవిత్రత విషయం ఏంటి? మనసు పవిత్రంగా ఉంచుకుంటున్నారా? మనసు పవిత్రత అంటే ఎల్లప్పుడూ కూడా అందరి పట్ల శుభభావన, శుభకామన ఉండాలి. ఇది మనం రోజు వినేదే అనుకుంటాం. శుభభావన, శుభకామన, శుభదృష్టి ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ దీని మీద విశేషంగా విచారసాగర మదనం చేస్తూ ఈ పాయింట్ యొక్క లోపలికి వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు మనసులో వారి పట్ల అశుభ భావన వచ్చేస్తూ ఉంటుంది. దానికోసమే బాప్దాదా చెప్తున్నారు, ఎలాంటి ఆత్మగా ఉన్నప్పటికీ, బయట వాళ్ళు ఎవరైనా కావచ్చు, బాబా పిల్లలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ మనసులో పవిత్రత యొక్క రాయల్టీ అంటే అందరి పట్ల శుభమైన భావన, శుభమైన కామన, కళ్యాణ భావన, దయాభావన, దాతృత్వ భావన కలిగి ఉండడం. ఇదే మనసు యొక్క పవిత్రత. దీన్ని మనం చాలా లోతుల్లోకి వెళ్ళాలి. బాబా చెప్తారు, మనం పైపైన వినడం, పైపైన చదివితే అంతగా అనుభూతి కూడా పైపైనే ఉంటుంది, లోతుల్లో అనుభూతి చేసుకోలేం. ఎవరు ఎలా ఉండనివ్వండి, మనతో ఎలా ప్రవర్తించనివ్వండి, కానీ మన లోపల మాత్రం వాళ్ళ పట్ల శుభభావనే వాళ్ళకి శుభం జరగాలి, శుభంగా ఉండాలి, వాళ్ళకి కళ్యాణం జరగాలి, వాళ్ళ పట్ల దయ రావాలి, అలాగే వాళ్ళ పట్ల దాతృత్వ భావన అంటే ఇచ్చే విధంగా ఉండాలి మనం. బాబా అంటున్నారు, దృష్టిలో కూడా సదా ప్రతి ఒక్కరూ ఆత్మిక స్వరూపంలో కనిపించాలి. మన టీచర్ అక్కయ్యలు విశేషంగా బట్టీల్లో ఒక విశేషమైన అభ్యాసం చేయిస్తూ ఉంటారు. ఎదురెదురుగా పరివారాన్ని నిల్చోబెట్టి లేదా కూర్చోబెట్టి ఆత్మికంగా ఆత్మస్వరూపంగా చూడండి అని అభ్యాసం చేస్తూ ఉంటారు. ఇది చాలా అద్భుతమైన అభ్యాసం. కేవలం బట్టీలో ఉన్నప్పుడే కాకుండా నిత్య జీవితంలో మనసు ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరిని ఆత్మస్వరూపంగా చూడాలి. బయటికి అనాల్సిన అవసరం లేదు, ఓ ఆత్మ ఇలారా అంటే. ఎందుకంటే బయట ప్రపంచంలో వాళ్ళు భయపడిపోతారు. కాబట్టి మనం మన దృష్టిలో ఒక వ్యక్తి రూపం రాకూడదు. మన దృష్టిలో సదా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మిక స్వరూపంలో కనిపించాలి. ఒకవేళ శరీరం కనిపిస్తే శరీరానికి బదులుగా ఫరిస్తా స్వరూపం కనిపించాలి. బాబా అంటున్నారు, భలే వారు ఫరిస్తాగా అవ్వకపోయినా సరే మీ దృష్టిలో మాత్రం ఫరిస్తా రూపం, ఆత్మిక రూపమే ఉండాలి. ఎందుకంటే మన చిత్రం అంటే నా చిత్రం తయారవుతుంది అన్న ధ్యాస పెట్టుకోవాలి. అంతేగాని ఎదుటి వాళ్ళు ఏదో ఇస్తున్నారు అని అంటే మన చిత్రాన్ని వాళ్ళకిస్తే చిత్రం పాడైపోతుంది. మన చిత్రాన్ని మాత్రం బాబా వైపే ఉంచాలి. బాబా వైపు ఉంచడం అంటే బాబా ఇచ్చిన శిక్షణల వైపే ఉంచాలి. అందుకు బాబా అంటున్నారు, ఎవరు ఎలా ఉన్నా వాళ్ళ పట్ల శుభభావన. అంటే మన పట్ల మంచిగా ఉండేవారికి శుభభావన ఉంచుకోవడం అది పెద్ద విశేషం ఏమీ కాదు. కానీ మన పట్ల ఎవరైతే వ్యతిరేకత చూపిస్తున్నారో, మనం ఒకటంటే వాళ్ళు ఇంకొకటి అంటూ ఉంటారు, లేకపోతే మన పద్ధతి నచ్చకపోవచ్చు, మన వ్యవహార శైలి నచ్చకపోవచ్చు. అప్పుడు కూడా వారి పట్ల శుభమైన దృష్టే ఉండాలి, ఆత్మస్వరూపంగానే చూడాలి, ఫరిస్తాగానే చూడాలి. బాబా అంటున్నారు, మీ మనస్సు, మీ దృష్టి, మీ మాటలు అన్నీ కూడా శుభ భావనతో నిండిపోవాలి. అదేవిధంగా కృతి, వృత్తి, దృష్టి, కృతి అంటారు కదా బాబా. అలా బాబా అంటున్నారు, కృతి అంటే సంబంధ కార్య వ్యవహారాల్లోకి
కర్మలలోకి వస్తూ సదా సర్వులకు స్నేహమివ్వాలి, సుఖమునివ్వాలి. ఇతరులు స్నేహం ఇచ్చినా ఇవ్వకపోయినా అందరికీ స్నేహమిచ్చి స్నేహిగా అవ్వడం, సుఖంనివ్వటం మీ కర్తవ్యం. ఏంటి నా కర్తవ్యం? వాళ్ళు ఎలా ఉండనివ్వండి, మనం మాత్రం ఆత్మికంగా స్నేహంగా అవ్వాలి, స్నేహిగా అవ్వాలి. స్నేహిగా అయ్యి స్నేహం ఇవ్వాలి, సుఖంనివ్వాలి. ఎందుకంటే మనం అనేక జన్మల పాటు బాబాకు దూరంగా ఉన్నాం. దూరంగా ఉన్నప్పటికీ కూడా బాబా వచ్చి మనకి ఆత్మిక స్నేహం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, సుఖాన్ని ఇస్తున్నారు. అది బాబా కర్తవ్యం. బాబా కర్తవ్యమే నా కర్తవ్యంగా అని భావించి ప్రతి ఒక్కరికి స్నేహాన్ని ఇవ్వాలి. స్నేహం ఇవ్వడము అంటే దాని అంతరార్థము వాళ్ళ యొక్క అవగుణాలను, లోపాలను చూసినా కూడా వాటిని ఇమిట్ చేసుకోవాలి. వీళ్ళు కూడా నా ప్రియమైన సోదరులే, సోదరీలే అనేటటువంటి శుభమైన భావన, శుభమైన దృష్టి పెట్టుకుని ఇముడ్చుకోవాలి. ఇముడ్చుకోవడం అంటే మనసులో పెట్టుకోవడం కాదు. పదే పదే మనసులో పెట్టుకుని వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అయినప్పటికీ నేను శుభభావన పెట్టుకున్నాను ఇలా అనుకోకూడదు. ఇముడ్చుకోవడం అంటే మర్చిపోవటం. ఇముడ్చుకోవడం అంటే వాళ్ళలోని అవగుణాలని తొలగించి వేయటం. అది ఇముడ్చుకోవడం అంటే. కాబట్టి బాబా అంటున్నారు, పిల్లలు మీ స్లోగన్ గుర్తుందా? ఏంటి మీ స్లోగను? బాబా అంటున్నారు, స్లోగన్ ఏంటి అంటే దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి. దుఃఖము ఇవ్వకూడదు, దుఃఖం తీసుకోకూడదు కూడా. బాబా విశేషంగా ఈ మధుర మహావాక్యం వినిపించేటప్పుడు ఎక్కువగా దుఃఖం ఇవ్వట్లేదు కానీ దుఃఖం తీసుకుంటున్నారు. మనం దుఃఖం ఇవ్వం. బాబా పిల్లలం సాధారణంగా స్థూలంగా తెలిసి ఎవరిని దుఃఖ పెట్టడానికి ప్రయత్నం అస్సలు చేయం. కానీ పరిస్థితుల ద్వారా, వ్యక్తుల ద్వారా కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళు అనే మాటల్ని పదే పదే రిపీట్ చేసుకుంటూ మనమే దుఃఖాన్ని పెంచుకుంటూ ఉంటాం. మరి బాబా చెప్పిన ఈ మధురమైన స్లోగను మనం సదా గుర్తుపెట్టుకోవాలి. నేను దుఃఖాన్ని ఇవ్వను, అంతే, దుఃఖాన్ని తీసుకోను అన్న దృఢ సంకల్పం అనేది తీసుకోవాలి. బాబా అంటున్నారు, ఎప్పుడైనా ఎవరైనా మీకు దుఃఖం ఇచ్చినా కానీ మీరు దాన్ని సుఖపు స్మృతిలో చూడండి. కింద పడిపోయిన వారిని ఇంకా కింద పడేయకండి అంటున్నారు బాబా. అంటే దీని అంతరార్థం తెలిసిందా? ఎవరైనా మాయకు వశమై వాళ్ళు దుఃఖాన్ని ఇస్తూ ఉంటే మనం ఇంకా వాళ్ళ పట్ల వ్యతిరేక భావన పెట్టుకున్నామనుకోండి, వాళ్ళు అసలే కింద పడిపోయి ఉన్నారు, ఏదో ఒక మాయకు వశమైపోయి ఉన్నారు. మరి కింద పడిపోయిన వాళ్ళని ఎలా చూస్తామండి? రోడ్డు మీద ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కింద పడిపోయారు అనుకోండి, బాగానే పడిపోయారు, ఏదో అలా పడిపోయారు, దానివల్ల పడిపోయారు, దీనివల్ల పడిపోయారు అని అనుకుంటామా? పైకి లేవదీస్తామా? అదేవిధంగా చాలా సూక్ష్మమైన మహావాక్యం బాబా వినిపిస్తున్నారు. అది ఏంటి అంటే కింద పడిపోయిన వాళ్ళని మళ్ళీ కింద పడేయకండి. కింద పడిపోవడం అంటే అర్థం, బాబా అంటున్నారు, వాళ్ళు ఏదో మాయకు వశమయ్యి దుఃఖాన్ని ఇస్తున్నారు. అంటే వారి లెక్కను తయారు చేసుకుంటున్నారు. ఏంటి, అవునా కాదా? దుఃఖం ఇచ్చారు అంటే మరి వాళ్ళు దుఃఖం తీసుకోవాల్సే ఉంటుంది కదా. కాబట్టి మనం మాత్రం దుఃఖాన్ని తీసుకోకూడదు. బాబా అంటున్నారు, వారిని సదా పైకి ఎత్తడం జరుగుతుంది. ఎందుకంటే పరవశులే దుఃఖాన్ని ఇస్తున్నారంటే కింద పడిపోయారు కదా వాళ్ళు. కాబట్టి వారిని స్నేహంతో పైకెత్తండి. స్నేహంతో పైకెత్తడము అంటే దాని అర్థం ఏంటి? స్నేహిలుగా అవ్వాలి, వాళ్ళ పట్ల శుభభావన పెట్టుకోవాలి. అది స్నేహిలుగా వాళ్ళని పైకి లేవదీయడము అంటున్నారు. వాళ్ళు ఎంతగా తమ చెడును చూపించినా కానీ మీరు వారి విశేషతలనే చూడండి.
బాబా చెప్పినట్లుగా మనం దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని యుక్తియుక్తంగా సుమా, అంతేగాని ఎవరైనా దుఃఖ పెడుతుంటే బాబా చెప్పారు కదా దుఃఖం తీసుకోకండి అనేసి వాళ్ళు అలా ఉండిపోవటం కాదు. మనం ఎప్పుడైతే యథార్థమైన స్మృతిలో ఉంటామో, బాబా యొక్క శ్రీమతం అనుసరిస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ ఉపాయాలు, ఆ యుక్తులు మనకు తెలుస్తూ ఉంటాయి. మనం ఎంతగా ఆత్మిక శక్తితో ఉంటామో అంతగా ఎటువంటి ఆత్మ దుఃఖాన్ని ఇచ్చినా కూడా మనం తీసుకోదు ఆత్మ. మన వైబ్రేషన్స్లోకి ఆ దుఃఖం అనేది చేరదు. ఇంకా ఈ మురళి యొక్క చింతన తదుపరి భాగంలో విందాము. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.